షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చెడిపోయిన ఆడపిల్లతో కలిసి అమ్మవారి పూజ చేస్తారా? మీకు కూడా పాపం అంటుకోదా? జోగేంద్ర అనేవాడు నా మనవరాలు వసుంధర జీవితాన్ని పాడు చేసేశాడండి. నీ మనవరాల్ని ఆ జోగేంద్ర మానభంగం చేశాడని డైరెక్ట్ గా చెప్పేశాయి. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని నిప్పుల గుండంలో నడిపించాలి. చెడిపోయిన ఆడపిల్లతో కలిసి అమ్మవారి పూజ చేస్తారా? మీకు కూడా పాపం అంటుకోదా? జోగేంద్ర అనేవాడు నా మనవరాలు వసుంధర జీవితాన్ని పాడు చేసేశాడండి. నీ మనవరాల్ని ఆ జోగేంద్ర మానభంగం చేశాడని డైరెక్ట్ గా చెప్పేశాయి. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని నిప్పుల గుండంలో నడిపించాలి. నేనేమైపోయినా పర్వాలేదు మేడం. నేను నిజంగా ఏ అవసరం కోసం రాలేదు. వంశీ గారి క్షేమం కోరుకునే వారి జాబితాలో ఆయన వద్దన్నా నేనుంటాను. అందుకే ఆయన క్షేమంగా ఉన్నారని మీకు చెప్పడానికి వచ్చాను. వంశీ తప్పకుండా ఇంటికొస్తాడు. కానీ ఈ వసుంధర మన ఇంటికి రాకూడదు. ముందు తను బయటకేంటి? మేడం, నేనే తప్పు చేయలేదు. ఏయ్, ఇంకా ఏంటే నువ్వు చెప్పేది? నడు బయటికి. అది కాదు మేడం. వెళ్ళవే. మేడం మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి మేడం. మేం చెప్పేది అబద్ధం. ఆ వసుంధర చెప్పేది నిజమని నమ్మేస్తారా? వసుంధర నిజం మాత్రమే చెప్తుంది. తను నాలో నింపిన ధైర్యమే నన్ను బ్రతికిస్తుంది. అయితే మేం చెప్పింది అబద్ధమే వదినా. అత్తయ్య, పగలాల్సిన కుండని ఎంతసేపని దాస్తాం ఆనంద్? ఈ రోజు నిజం చెప్పాల్సిందే. వంశీ ఎక్కడా క్షేమంగా లేడు. అసలు బతికున్నాడో లేడో కూడా మనకి తెలీదు. నిజం చెప్తే మీరు తట్టుకోలేరని మీతో వంశీ క్షేమంగా ఉన్నాడని అబద్ధం చెప్పాం. అమ్మా అమ్మా అమ్మా, మేం చెప్పేది అబద్ధం. ఆ వసుంధర చెప్పేది నిజమని నమ్మేస్తారా? వసుంధర నిజం మాత్రమే చెప్తుంది. తను నాలో నింపిన ధైర్యమే నన్ను బ్రతికిస్తుంది. అయితే మేం చెప్పింది అబద్ధమే వదినా. అత్తయ్య, పగలాల్సిన కుండని ఎంతసేపని దాస్తాం ఆనంద్? ఈ రోజు నిజం చెప్పాల్సిందే. వంశీ ఎక్కడా క్షేమంగా లేడు. అసలు బతికున్నాడో లేడో కూడా మనకి తెలీదు. నిజం చెప్తే మీరు తట్టుకోలేరని మీతో వంశీ క్షేమంగా ఉన్నాడని అబద్ధం చెప్పాం. అమ్మా అమ్మా అమ్మా,
పేషెంట్కి సీరియస్గా ఉన్నట్టుంది. డాక్టర్, ఏమైంది మేడం? సిస్టర్, అక్కడ ఐసీయూ రూమ్లో పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. నేను ఒకసారి వెళ్ళి చూడండి. డాక్టర్ గారిని పిలుచుకొస్తానండి. సిస్టర్ ఏమైంది? కోమలో ఉన్న పేషెంట్కి చాలా సీరియస్గా ఉందంట సార్. ఓ మై గాడ్. డాక్టర్, వసుంధర గారు ఏమైంది? అక్కడ ఐసీయూ రూమ్లో ఎవరో పేషెంట్కి సీరియస్గా ఉంది ఆనంద్ గారు. పక్కన ఎవరూ లేరు. డాక్టర్ కోసం వెళ్తున్నాను. ఏమైంది మేడం? సిస్టర్, అక్కడ ఐసీయూ రూమ్లో పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. నేను ఒకసారి వెళ్ళి డాక్టర్ చూడండి. గారిని పిలుచుకొస్తాను. సిస్టర్ ఏమైంది? కోమాలో ఉన్న పేషెంట్కి చాలా సీరియస్గా ఉందంట సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. ఓకే, కొంచెంలో ప్రమాదం తప్పింది. మీరు ఎలాగైనా బతకాలని మురళి గారు చేయని పూజ అంటూ లేదు. యు ఆర్ ద లక్కీ పర్సన్ సార్. హీ ఈజ్ ఫైన్. సిస్టర్, ఇప్పుడు ఆ పేషెంట్కి ఎలా ఉంది? ఈజ్ ఫైన్ మేడం. ఆయనకేం కాకుండా చూడు రామా. తెలియని వాళ్ళ కోసం ఇంత ఆరాటపడే మిమ్మల్ని మా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు వసుంధర గారు? డాక్టర్, ఆయన సేఫ్గానే ఉన్నారా? ఆయన బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఒకరు నేను, ఇంకొకరు నా మిత్రుడు. మేమెవరూ లేకపోయినా సమయానికి మీరొచ్చి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఇంకొన్ని క్షణాలు లేట్ అయినా ఆయన మాకు దక్కేవారు కాదు. చాలా థ్యాంక్స్ అమ్మా. అసలు ఆయనకి ఏమైంది డాక్టర్? తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన కోమా స్టేజ్ చాలా సీరియస్గా ఉంది. ఆయన ఎప్పుడు బయటపడతాడో చెప్పలేం. మరి పేషెంట్ కండిషన్ అంత సీరియస్గా ఉంటే వాళ్ళెవరూ పక్కనే లేరేంటి డాక్టర్? చెప్పాను కదమ్మా, ఆయనకు ఎవరూ లేరు. మురళి అనే నా రెగ్యులర్ పేషెంట్. అతను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అతను ఒక్కడే ఉండడం వల్ల అన్నీ చూసుకోలేకపోతున్నాడు. ఎనివే, మీరు గొప్ప సహాయం చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, అలా అనకండి. మీరు చేసే వైద్యం ముందు మేం చేసే సాయం చాలా చిన్నది. కొంచెం ఆయన చూసుకోండి సార్. మీ వల్ల ఈరోజు ఒక మనిషి చావు బతుకుల నుంచి బయటపడ్డాడు. మీరు గొప్ప మనిషి అనడానికి ఈ సందర్భం చాలు వసుంధర గారు. నేను అలా ఎప్పుడు అనుకోను ఆనంద్ గారు. ఇది దేవుడు చేయించిన ఒక మంచి పని. మీరు వెళ్ళండి. అలాగే వసుంధర గారు. ఎప్పుడైతే వసుంధరికి ద్రోహం చేయాలని నువ్వు అనుకున్నావో అప్పుడే నిన్ను చంపాలన్న కోరిక నాలో పుట్టింది. ఈరోజు బతికుంటున్నావు. బిల్ ఎంతైంది? 26 లక్షలు సార్. ఓ అంతేనా? ఓకే, కార్డు ఇస్తాను. ఏమైందమ్మా? నా పర్స్ కనిపించట్లేదా ఆంటీ? అయితే ఇప్పుడు ఆ చీరలు కొనలేంగా. పక్కన పెట్టమని చెప్తాను. క్యాష్ తెచ్చి నేనే ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు ఏకంగా చీరలు పోయాయని చెప్తావేమో. నానమ్మగారు. నోర్మయ్. ఇంకా అర్థం కాలేదా? ఇదే వీడు. అమ్మా గంగా, పైసాకి గతి లేనోడమ్మా వీడు. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది.
ఏంటో నిజం? పెళ్లికి ముందు నీ మీద నేను చూపించిన ప్రేమ అబద్ధం. నిన్ను ఒప్పించటం, నీతో పెళ్లికి సిద్ధపడటం అంతా ఒక నాటకం. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక మా ఇల్లు తాళం బాలు కొట్టుడు, తాళంబాలు కొట్టింది. మళ్ళీ స్టేషన్ పోయి రాలే. స్టేషన్లో పోయితే అక్కడ నాకు నెలకు 3,000 అయితే నేను ఒప్పుకుంటే లేకపోతే ఒప్పుకున్నా, మళ్ళీ రివర్స్ వచ్చారు. ఆవిడ 15 సంవత్సరాల క్రితం చెప్పకుండా ఆవిడ పెళ్ళి అవ్వలేదని చెప్పకుండా చేసినటువంటి తప్పుని ఈ రోజు మళ్ళీ మీరు సరోజతో రిపీట్ చేశారు అంతే. ఈరోజు సరోజది ఇక్కడ దేవత కాదు, ఆవిడ ఎప్పటికీ కూడా ఒక దెయ్యంలాగే సమాజం భావిస్తుంది. ఎందుకు అంటున్నాను అంటే కనుక ఆవిడ వచ్చినటువంటి రూటు రాంగ్ రూట్. నాకు మనసుకు కావాల్సినటువంటి నా శరీరానికి కావాల్సినటువంటి వేరే ఆడదాన్ని కోరుకుంటాను అంటే కనుక ఇవి టీషర్ట్లు బనీన్లు కాదండి ఇప్పి పడేయటానికి, ఇవి పెళ్ళిళ్ళు. చట్టం అనేది భార్యకి సపోర్ట్ చేస్తుంది, ఉంచిన వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాంటి చోటికి మీ పెద్ద మనుషులు రారు, వస్తే వాళ్ళు కూడా ఎత్తి లోపలేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ మాట కానీ అంటే మీరు సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద 8 సంవత్సరాలు లోపలికి వెళ్తారు. ఎందుకంటే మీరు 12 ఏళ్ళు కాదు 12 యుగాలు కలిసి ఉన్నా కానీ భార్యాభర్తలు అయ్యేటటువంటి అవకాశం లేదు. మేడం ఏమైనా లేదు ఎట్లుంటుంది మేడం? మొగుళ్ళు వదిలేసిన ప్రతి ఆడదానికి నువ్వే చూసుకుంటావా? మేము వదిలేస్తాం, ఈ అమ్మాయిని సెటిల్ చేసి పంపించేస్తాం. నీకు ఎన్ని సంవత్సరాలకు అయింది డబ్బు ఇమ్మను? ఏ మొగోడు ఇవ్వడు, ఇక్కడ కూర్చుని ఏ మొగోడు, ఓన్లీ ఆడదాన్ని ఉంచుకుంటాడు అంతే. భార్య ఉండగా ఇతను నీ ఇంట్లో ఉంటే చేస్తున్నట్టు గౌరవంగా చెప్తా అంటే ఎత్తి నెత్తినెక్కిన కూర్చుంటున్నావేంటి? డబ్బులు ఇమ్మని ఎన్ని నెలల్లో ఇస్తాడు అడుగు. అప్పు తీర్చలేక అమ్ముడు పోతావా అంటే ఆమె చెప్పింది నిజం. 3 లక్షలు ఇచ్చి నిన్ను కొనుక్కుందన్నమాట. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబార్న్.